దేవుని యొక్క వాక్యము అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన తన అమూల్యమైన సమయమును బట్టి ముందుగా దేవునికి నా నిండు వందనములు, కృతజ్ఞతలు. ఆయన వాక్యము వినటానికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. రండి వాక్యములోనికి వెళదాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం నుండి నేను చదువుతున్నాను 13 వరకు గమనించండి. అధ్యాయం 6వ అధ్యాయము, ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన నీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి పరిశుద్ధ దినమందు మేము నీ మాటలు, వాక్యములను వినబోతున్నాం. నీవే మా అందరితో మాట్లాడండి. మేము ఎలాగుండాలో నీ వాక్యము ద్వారా మాకు ఎల్లప్పుడూ బోధిస్తూ, నైనా తండ్రి తన కుమారుడికి ఎలాగ బోధిస్తాడో అలాగే మాకు బోధిస్తూ నేర్పిస్తూ నీ వాక్యం యొక్క అడుగుజాడల్లో ప్రతి వారము మమ్మలను నడిపించుచున్నందు కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం అంతటిలో కూడా మిస్సలింది మాకు తోడుగా ఉంచండి. నీ మాటలు వెత్తబడుచుండగా నూరంతలుగా మా హృదయంలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రజలు, ఆయన చేత రక్షించబడిన వారు ఇప్పుడు ఆయన మహాశక్తిని బట్టి వారు ఆయనలో బలవంతులుగా ఉండాలి. వారు బలహీనులుగా ఉండకూడదు, వారు బలవంతులుగా ఉండాలి. అదే సమయంలో వారు ఎవరితో ఈ లోకంలో పోరాటం చేస్తారు అంటే శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో పోరాటము వారు చేస్తారు. ఇప్పుడు ఆ పోరాటంలో మీరు విజయము సాధించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము మనకు ఎలాగ దోహదపడుతుంది? ఆపద్దినమందు, శోధన కాలమందు, అపవాది యొక్క దాడుల కాలమందు మనము నిలవబడటానికి, ఎదిరించటానికి, వాటితో పోరాటము చేయటానికి శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు మనం వినబోతున్న మాటలు దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఆ కవచము గనక మనము ధరించకపోతే, ఆ కవచమును మనము తొడుగు కొనకపోతే మనము చతికిల పడతాము. ఈ సంవత్సరము ప్రారంభములో ఉన్నాం. మనము ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, చాలామందితో పోరాటం చేస్తున్నాం. శరీరులతో మాత్రమే కాదు, ప్రధానులతో పోరాటం చేయాల్సి వస్తుంది, అధికారులతో పోరాటం చేయవలసి వస్తుంది, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం చేయాల్సి వస్తుంది. అదే సమయంలో ఆకాశ మండలమున దురాత్మల సమూహంతో కూడా మనము పోరాటము చేయవలసి వస్తుంది. చాలా పోరాటాలు మనకుంటాయి.
అది భౌతిక సంబంధమైనది కాదు. ఒకరిని ఒకరు ఎదుర్కొని గుద్దుకునేది, కొట్టుకునేది కాదు. అది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. ఇప్పుడు మనము ఆ పోరాటంలో బలవంతులము అవ్వాలి. మీరు అప్పుడప్పుడు గమనిస్తారు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు రెండు రాజకీయ పక్షాలను ఈరోజు ఎలాగా చూపిస్తున్నారంటే ఆ నాయకులను యుద్ధ వీరుల్లాగా. తెలుసు కదా మనందరికీ, ఎలక్షన్స్ అప్పుడు ఆ పార్టీ నాయకులను, ఈ పార్టీ నాయకులను, నువ్వా నేనా, నీతో నాతో యుద్ధం అని చెప్పేసి మనము టీవీల్లో చూస్తుంటాం. వాళ్ళు ధరించే ఆ యొక్క యుద్ధానికి అవసరమైనవన్నీ కూడా వారు కలిగి ఉంటారు. ఇప్పుడు మనము కూడా ఎదిరించాలి. మనము కూడా ఆ యుద్ధములో పాలు పంపులు పొందాలి. ఇప్పుడు సమస్తమును దేవుని యొక్క వాక్యము ప్రకారము నెరవేర్చే విధముగా మనము నిలబడాలి. శక్తిని కూడా సంపాదించుకోవాలి. శక్తి లేనివాడు పోరాటము చేయలేడు. శక్తి లేనివాడు వారిని ఎదిరించలేడు. ఇప్పుడు మనకు శక్తి కావాలి. ఆ పోరాటంలో దేవుడిచ్చే బలము మనకి కావాలి. ఈరోజు ఆపద్దినమందు మనము ధరించవలసిన కవచం, అటువంటి ఆపద్దినముల యందు మనము ధరించవలసిన కవచము గురించి మనము వినబోతున్నాం. 6 కవచముల గురించి, 6 ఆయుధముల గురించి వాక్యం ఇక్కడ మాట్లాడింది. పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి ఆ 6వ అధ్యాయంలో దాని గురించి సుస్పష్టముగా 10వ వచనము నుండి బాగా వివరణాత్మకంగా వారితో మాట్లాడటం, చెప్పడం జరిగింది. ఆ ఆయుధములలో మొదటి ఆయుధము చదువుతున్నాను చూడండి, 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. మనము ధరించవలసిన మొదటి ఆయుధము, మనము ధరించవలసిన మొదటి ఆ యొక్క సైనికుడు ధరించే ఆ యొక్క ఆయుధము ఏమిటంటే మన నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. నడుము అది ఎంత మన శరీరములో అవసరత కలిగిందో, అది లేకపోతే అసలు మనం ఎలాగా ఉండలేమో మనందరికీ తెలుసు. బలమైనది. ఆ నడుమును బట్టే మనం నిలబడగలం. ఆ నడుమును బట్టే మనము పనులు చేసుకోగలం. వంగిపోనివ్వకుండా, పడిపోనివ్వకుండా, మనలను నిర్వీర్యము కాకుండా చేసేది ఆ నడుము. చూడండి, చాలామంది వయసు మళ్ళిన వాళ్ళు నడుము పడిపోతే వాళ్ళు ఎలా నడుస్తారో, వంగిపోయి నడుస్తారు, కర్ర పట్టుకొని నడుస్తారు, ఎవరైనా సహాయము పట్టుకొని నడుస్తారు. వారికి నిలబడటానికి శక్తి ఉండదు. మనము నిలబడాలి అంటే నడుము చాలా ప్రధానమైనది. ఆ నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. సత్యము. ఈరోజు సత్యం అనే మాటకు అసలు అర్థమే లేకుండా పోతుంది. సత్యమును ఈరోజు మనుషులు విడిచిపెట్టేస్తున్నారు. సత్యమును కలిగి ఉండక, సత్యములో జీవించక, సత్యములో నడవక, సత్యములో బ్రతకక వారు చాలా నిర్వీర్యమైపోతున్నారు. కానీ క్రైస్తవులముగా, దేవుని ప్రజలముగా మనము అపవాదిని ఎదిరించాలంటే ఫస్ట్ మనము ధరించవలసింది నడుమునకు సత్యం అనే దట్టి. అంటే మన జీవితమునకు ఆధారము నడుము. అలాగే మన ఆత్మీయ జీవితములకు, మన ఆత్మీయ నడుములకు సత్యము అనే దట్టిని కట్టుకోవాలి. నిలబడాలి. ముందు పోరాటము చేయాలంటే, ఆ అపవాది ముందు నిలబడాలంటే, ఆ దురాత్మల సమూహముతో నిలబడాలంటే, ఆ ప్రధానులతో, ఆ అధికారుల ముందు నిలబడాలంటే ముందు మనకి ఆ సత్యము అనే దట్టి ఆ నడుముకి కట్టుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆ సత్యం అనే దట్టి నేను కట్టుకొని ఉన్నానా? అది గనుక కట్టుకొని ఉంటే, అది గనుక నేను ధరిస్తే అపవాదిని ఎప్పుడైనా నేను ఎదిరించగలను. నా ఆపద్దినములందు వాడు నా మీదకు వచ్చే సమయంలో నేను వాడితో పోరాటము చేయగలను అనే బలము, ధైర్యము మనకు వస్తుంది. సత్యము అది చాలా అవసరం. మన జీవితమునకు అదే ఆధారం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఏమన్నాడో చూద్దాం రండి. 8వ అధ్యాయము 31, 32 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనములు. కాబట్టి యేసు
తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. చాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ రోజు యూదులు ఆయన నమ్మలేదు. ఆయన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు, ఆయన మనుషులే, ఆయన జనులే, ఆయన నమ్మలేదు. అయితే కొంతమంది నమ్మారట. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఈ లోకమును రక్షించుటకు వచ్చిన దేవుని కుమారుడని కొంతమంది నమ్మారు. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు, ఆ కొద్ది మంది యూదులతో మాట్లాడుతున్నాడు. ఓ యూదులారా, మీరు నాకు శిష్యులైతే, మీరే గనక నాకు శిష్యులు కావాలనుకుంటే నా వాక్యమందు నిలుస్తారు. నా వాక్యమందు ఎప్పుడైతే మీరు నిలుస్తారో మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. సత్యమును గ్రహించే ముందు ఈ యొక్క సందర్భాలు జరగాలి. సత్యమును మనం ఎప్పుడు గ్రహించగలమంటే ముందు ఆయన వాక్యములో నిలబడాలి. ముందు సత్యమైన ఆయన వాక్యంలో మనము స్థిరపరచబడాలి. ఆయన వాక్యమందు నిలిస్తే అప్పుడు ఆయన శిష్యులం అవుతాం. ఈ మూడు జరగాలి. సత్యమందు, వాక్యమందు నిలవాలి, అప్పుడు దేవుని శిష్యులమవుతాం. అప్పుడు ఆ శిష్యరికం మనను సత్యమును గ్రహించేటట్టుగా చేస్తుంది. ఆయనను వెంబడించుటను బట్టి, ఆయనను అనుసరించుటను బట్టి, ఆ వాక్యములను చదువుటను బట్టి మనము సత్యమును గ్రహిస్తాం. ఇప్పుడు సత్యం అంటే ఏమిటో మనకు అర్థమైంది. ఆ సత్యము ఏం చేస్తుందట మనను? అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యమే మీ జీవితములకు, సత్యమే ఆధారము. ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. అంతకుముందు మనము సత్యమునకు దాసులము కాదు, అంతకుముందు సత్యమునకు మనము లోబడిన వారము కాదు, అంతకుముందు మనము సత్యమును ఎరిగిన వారము కాదు. అబద్ధమునకు దాసులముగా ఉన్నాం, అసత్యమునకు దాసులుగా ఉన్నాం. కానీ ఇప్పుడు వాక్యమందు నిలిచాము, ఆయన శిష్యులమయ్యాము. ఇప్పుడు ఆయన సత్యమును కూడా గ్రహిస్తున్నాం. ఆ గ్రహింపు ఇచ్చే ఆ వాక్యము, ఆ నేర్పించే ఆ వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే స్వతంత్రులుగా మనల్ని నడిపిస్తుంది. ఏ బంధకాలిక మనకు ఉండవు, ఏ పాపమునకు అధికారం ఉండదు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అందుకంటే ఒక చోట ఆయన 17వ అధ్యాయం 17వ వచనములో చాలా క్లుప్తముగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. చూడండి, యోహాను 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చూసారా? దేవా, నీవు నాకు ఇచ్చిన ప్రజలను, నీవు నాకు ఇచ్చిన నీ బిడ్డలను సత్యమందు ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని స్థాపించుము. ఏమిటి సత్యము? నీ వాక్యమే సత్యము. సో ఇప్పుడు మనము వాక్యములో మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో సత్యమును గ్రహిస్తాం. ఇప్పుడు ఆ సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఏ పాపము మన మీద అధికారము చలాయించదు, ఏ యొక్క అపరాధము మన మీద అధికారము చలాయించదు, ఏ పరిస్థితులు కూడా మన మీద అధికారము చలాయించలేదు. ఇప్పుడు మనం ఏమి కట్టుకోవాలి? మన నడుమునకు ఆ సత్యమును గట్టిగా కట్టుకోవాలి. సత్యము లేకుండా అపవాదితో పోరాటము చేయలేం, సత్యము లేకుండా అపవాదిని ఎదిరించలేం. మనము అబద్ధికులమైతే, మనం అసత్యమైతే వాడు నువ్వేంటో నాకు తెలుసు, నీ సంగతి ఏంటో నాకు తెలుసు, నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు అంటాడు వాడు. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా మనము వాడిని జయించాలంటే మనము సత్యము కలిగి ఉండాలి. మన జీవితమునకు సత్యం అనే దట్టిని మనము కట్టుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకరోజు బంధించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరకు తీసుకుని రాబడినప్పుడు పిలాతుతో యేసుక్రీస్తు వారు అన్న మాటలు ఏమిటో చూపిస్తారండి. అదే యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టే ఓ పిలాతు, నీవు నన్ను రాజువా అని అడుగుతున్నావు కదా, అలాగే నీవు అన్నట్టే అంటున్నాడు ఆయన. నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. అబ్బా,
ఏమి జవాబండి? ఆయన అసలు పుట్టిందే సత్యమునకు సాక్ష్యము. సత్యం అంటే ఎలాగుంటుంది? సత్యమును లోకమునకు తెలియచేయాలి. అసతోమా సద్గమయ, మేము అసత్యములో ఉన్నాము, మమ్మలను సత్యములోనికి నడిపించు. ఆ శ్లోకం. అయ్యా మేము అబద్ధములో పుట్టాము, అబద్ధములోనే పెరుగుచున్నాము, అబద్ధములోనే చనిపోతున్నాము. అసతోమా సద్గమయ, మేము అసత్యము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను, సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పడానికి వచ్చాను. అందుకే ఆయన చెప్పిన 3 మాటల్లో ఉంది, నేనే మార్గము, సత్యము, జీవము. ఎవరు చెప్పారో ఆ మాటలు అలాగా? ఎవరి నోట వినగలిగాము ఆ మాటలు అలాగా? ఎవరు చెప్పగలిగారు ధైర్యముగా మాటలు అలాగా? నేను పుట్టిందే సత్యము గురించి సాక్ష్యము చెప్పడానికి. సత్యం ఎలాగుంటుందో, సత్యం అంటే ఎలాగుంటుందో నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. నా వాక్యమందు ఎవరైతే నిలుస్తారో, సత్యమును గ్రహిస్తారు, సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు వాడు నా మాట వింటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు వచ్చిందే సత్యము ఎలాగుంటుందో ఈ లోకానికి చెప్పాలని వచ్చాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము నడుమునకు ఏమి కట్టుకొని ఉండాలి? నడుమునకు ఏమి ధరించాలా? సత్యము. అది ఎంతో విలువైనది, క్రైస్తవునికి అవసరమైనది. అది లేకుండా అతను క్రైస్తవుడు కాలేడు. సత్యము లేకుండా అతడు దేవుని ప్రజలు కాలేడు. ఈరోజు ఎంత మనుషులు అభ్యాసం చేసుకుంటున్నారంటే అసత్యమును, అబద్ధమును ఊరుకూరకనే పలుకుతున్నారు, చిన్న చిన్న వాటికే పలుకుతున్నారు. దేవుని ప్రజలము, మనకది తగదు. నేను అపవాదిని ఎదిరించాలంటే వాడు రేపు నా గురించి నువ్వెవడవో నాకు తెలుసు, నీ సత్యం ఏంటో నాకు తెలుసు, నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు అని వాడు అనకుండా ఉండాలంటే ముందు నేను సత్యమును నడుముకు గట్టిగా కట్టుకొని వాడితో పోరాటం చేయడానికి ధైర్యంగా ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, కట్టుకుందాం. ఈ సంవత్సరము దేవుడిచ్చే సర్వాంగ కవచమును కట్టుకొని ఆపద్దినములు వస్తాయి, శోధనలు వస్తాయి, సాతాను దాడులు వస్తాయి. వాడిని ఎదిరించాలంటే శక్తిమంతులం అవ్వాలి. అందుకే దేవుడు ఈ శ్రేష్టమైన వర్తమానమును ఈ ఉదయకాలమున మన ముందుకు తీసుకుని వచ్చాడు. మన మాటలు సత్యము, మన జీవితము సత్యము, మన ప్రవర్తన సత్యము, మన నడక సత్యం. ఎస్, నేను సత్యము గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చా. అది ఎలాగుంటుందో వివరించడానికి వచ్చా, అది నేర్పించడానికి వచ్చా. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసు? అంతకుముందు యూదులతో, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి ఎటువంటి వాడు? వాడు అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమునకు జనకుడు తండ్రి. ఇప్పుడు మీరు వాడు సంబంధులు. మీలో సత్యము లేదు, నేను సత్యవంతుడను. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుని ప్రజలం. ధైర్యముగా ఉండాలి. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, పరిస్థితులు మనకు అననుకూలముగా వ్యతిరేకముగా వచ్చినప్పుడు నేను అపవాదిని ఎదిరించాలంటే నేను ఫస్ట్ కలిగి ఉండాల్సింది నా క్రైస్తవ జీవితానికి, నా విశ్వాస జీవితానికి, ఆ ఆత్మీయ జీవితానికి ఆ నడుముకు సత్యము. అందుకే అంటాడు చూడండి, అదే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు ఏమన్నాడు? 4:15 ఎఫ్ఎస్సి 4:15 ఆయన ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఏమి కలిగి చెప్పాలా మాటలు? ప్రేమ కలిగి చెప్పాలి. నిష్కపటమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ కలిగి సత్యము చెప్పాలట. చెప్పుచు క్రీస్తు వలె ఉంటాం. ఇప్పుడు సత్యము చెప్పేవాడు ఎలాగుంటాడు చెప్పండి? ఇప్పుడు ఒక మాటలో క్రీస్తులాగుంటాడు. సత్యము చెప్పుచూ ఉండేవాడు ఎలాగుంటాడంటే క్రీస్తులాగుంటాడు. ఆటోమేటిక్గా అబద్ధం చెప్పేవాడు ఎలాగుంటాడు? సాతాలాగే ఉంటాడు, అపవాదిలాగే ఉంటాడు. సత్యము అది నన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అది నన్ను క్రీస్తులాగా
ఆ పోలికలోనికి నన్ను తీసుకుని వెళ్తాది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, జీవిత కాలము చెప్పుచు. మనం చెప్పానండి, ఈ సంవత్సరం నేను ఆపేశాను అంటానికి లేదు. ఈ సంవత్సరం చెప్తానండి, వచ్చే సంవత్సరం చెప్పలేను అని అంటానికి లేదు. చెప్పుచూనే అంటున్నాడు అక్కడ. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. విశ్వాస సంబంధమైన విషయాలలో, క్రైస్తవ సంబంధమైన విషయాలలో, భక్తి సంబంధమైన విషయాలు మనము ఎదుగుతూనే ఉండాలి. నేను ఎదిగేస్తానండి, ఇక నేను ఎదగను, నా పని అయిపోయింది అంటానికి లేదు. ఎదుగుతూనే ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, మొదటిది మీరు ధరించవలసిన ఆయుధం ఏంటో తెలుసా? నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొని నిలబడండి. ధరించండి. ఆపద్దినమందు మీరు ఎదిరించాలంటే తప్పదది. లేదా సతికిలబడతాం, లేదా ఓటమి పాలవుతాం, లేదా అపజయములు మన జీవితంలో ఎదుర్కొంటాం. ఆ పరిస్థితి మనకొద్దు. రెండో మాట గురించి చదువుతాను రండి. అదే 6వ అధ్యాయము 14వ వచనంలోనే ఉంది. నీతి అను మైమరువు తొడుగుకొనండి. మైమరువు అంటే ఏమిటో తెలుసా? కవచము. మన ఛాతీకి కవచము. శత్రువు విసిరే బాణము, ఆ రోజుల్లో శత్రువు విసిరే బళ్ళెము, వాని ఖడ్గము మన ఛాతి భాగంలో గుండెకు తగలకుండా ఉండాలంటే, వాడు అప్పటికప్పుడు తగిలి చావకుండా ఉండాలంటే వారు కవచము ధరించేవారు. ఇప్పుడు మనం ఏమి ధరించాలా? నీతి అనే మైమరువు ధరించాలా. నీతి అనే కవచమును మనము ధరించాలా. అపవాదిని ఎదుర్కోవాలి. అగ్నిబాణములు వదులుతాడు వాడు. ఎన్నో దాడులు మనమే చేస్తాడు. వాటన్నిటిని మనము తట్టుకొని నిలబడాలంటే, మన ఛాతికి వచ్చి మన ప్రాణమును తీయకుండా ఉండాలంటే నీతి అనే మైమరువును మనము తొడుక్కోవాలి. సో రెండో ఆయుధము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నీతి. యోబు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. దాని గురించి చూపిస్తానండి. యోబు గ్రంథము 29:14. యోబు 29:14లో ఆయన ఏమంటున్నాడు చూద్దాం రండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని కనుక అది నన్ను ధరించెను. చూడండి ఆయన ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. నేను నీతిని వస్త్రముగా ధరించా. యోబు ఎవరు? నీతిమంతుడు. దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి? 1వ అధ్యాయం 1వ వచనంలో, ఉజు దేశమందు ఒక మనుష్యుడున్నాడు, అతడు చాలా గొప్పవాడు. ఏమన్నాడు 1వ వచనం? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి న్యాయములు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమే విసర్జించినవాడు. న్యాయము నీతి రెండు కలిసి ఉంటాయి. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నా. ఇప్పుడు నేను దాన్ని ధరించుకున్నాను కాబట్టి ఆ నీతి నన్ను కూడా ధరించేసింది. సో వారిద్దరికి ఉన్న బంధం చూడండి. ఆ నీతిని ఆ రోజు యోబు ధరించాడు. ఈరోజు మనము కూడా నీతిమంతుడైన క్రీస్తును ధరించాలా. నీతి కలిగిన జీవితమును మనము ధరించాలా. అది మనల్ని అప్పుడు ధరిస్తుంది. ఇంకేమంటున్నాడు రెండో మాట కూడా, నా న్యాయ ప్రవర్తన. ఏమన్నాడండి? నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగా కూడా అయిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నీతి, మనుషులలో నీతి వెతుకుదామన్నా కనిపించటం లేదు. నీతి న్యాయములు వారి నడవడికలో, వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క జీవితంలో, వారి మాటలలో ఆ నీతి కనిపించటం లేదు. ఈరోజు క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలో తెలుసా? రెండో ఆయుధము, నీతిని మైమరువుగా తొడుక్కోవాలి. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ నీతి అనే కవచము, నీ నీతి అనే మైమరువు నిన్ను కాపాడుతుంది. వాడు బాణమే వేస్తాడా, అగ్ని బాణమే వేస్తాడా, ఇంకేమన్నా విసురుతాడా, అది నీకు తగలకుండా నిన్ను కాపాడుతుంది. నీతిని ధరిద్దాం. ఎవరు నీతి? మరలా మాటకు వస్తే యేసుక్రీస్తు వారు ఆ నీతి. ఆయనను ధరించాలి మనము. యోబు చెప్పాడు కదా, నేను నీతిని ధరించాను, ఆ నీతి నన్ను కూడా ధరించేసింది. ఇప్పుడు మనం ఆ నీతిని మనము ధరిస్తే ఆ నీతి మనల్ని కూడా ధరించుకుంటుంది.
ఇదిగో ఈ బిడ్డ నన్ను ధరిస్తుంది, ఈ బిడ్డ నన్ను ధరించుకుంటున్నాడు, నేను కూడా ఆ బిడ్డను ధరించుకుంటా. నీతి చేసే గొప్ప పని అదే. నీ ఆపత్కాలంలో, నీ ఆపదలలో, నీ యొక్క సమస్యలలో, నీ యొక్క యుద్ధాలలో, పోరాటాలలో నిన్ను అలాగా అది కాపాడుతుంది. కవచం, మైమరువు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా కూడా అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. చూపిస్తారండి. యెషయా గ్రంథము 61:10. యెషయా గ్రంథము 61:10 వచనం. చదువమ్మా. పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. ఇది ఈరోజు మనకు కావాల్సింది. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీతి అనే మైమరువును నాకు ధరింపజేశాడు. నన్ను అలంకరించాడు. ఆ అలంకరణ చాలా విలువైనది, ఆ అలంకరణ చాలా గొప్పది. అది పెళ్లి కుమారుడి అలంకరణ, అది పెళ్లి కుమార్తె అలంకరణ, రక్షణ వస్త్రముల యొక్క అలంకరణ. అదే సమయంలో ఆయన నాకు నీతి అనే పైబట్ట, నాకు నీతి అనే మైమరువు ధరింపజేశాడు. ఎస్, దేవుని చేత ధరింపజేసుకున్నాం. దావీదంటాడు ఒక చోట, నాకు యుద్ధమునకు బలమును ధరింపజేసేవాడు అన్నాడు. సో దేవుడు దావీదుకి యుద్ధములో బలముగా ధరింపజేశాడు. యుద్ధములో సాతానుతో పోరాటం చేయడానికి బలమును ధరింపజేశాడు దావీదుకి. సో మనకు కూడా ఆ యుద్ధంలో బలము కావాలి, భద్రత కావాలి, కవచము కావాలి, కాపుదల కావాలి. ఇప్పుడు మనకేం చేయాలో తెలుసా? నీతి అనే బట్ట మనకు ధరింపజేయబడాలి. అడుగుదామా ఈరోజు? ప్రభువా, ఈ ప్రపంచంలో ఈ నూతన సంవత్సరంలో నేను బ్రతుకుతున్నా, ఏ హెచ్ఎంపీవీలు వస్తాయో నాకు తెలియదు, ఏ కరోనా వైరస్ వస్తాయో నాకు తెలియదు, నేను నా ముందు ఎవరితో నేను పోరాటం చేయవలసి వస్తుందో నాకు తెలియదు, ఎన్ని వ్యాధులతో నేను పోరాటం చేయవలసి వస్తుందో తెలియదు, ఎన్ని భయాలు, ఎన్ని శోధనలతో నేను పోరాటం చేయవలసి వస్తుందో నాకు తెలియదు. నాకు నీతి అనే పైబట్ట ధరింపచేయవా? అది మైమరువుగా నన్ను కాపాడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది, అది కవచముగా నన్ను కాపాడుతుందని నీ వాక్యం సెలవిస్తుందయ్యా అని అడగాలి మనం. సో దేవుడు మాట్లాడతాడు మందిరములకు వచ్చినప్పుడు. ఆ మందిరంలో దేవుని వాక్యములను మనం వింటాం. ఆ వాక్యములను బట్టి మనము దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఖాళీగా వస్తాము, ప్రభువా నీ మందిరంలోకి వెళుతున్నాను, నాతో మాట్లాడని వస్తాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పటికి ఒక జవాబు దేవుడు మనకిస్తాడు. ఆ జవాబుతో మనము తిరిగి వెళ్ళాలి. అడగాలి మనము, నాకు ఆ శోధనలను జయించుటకు, ఆ అపవాది దాడులను జయించుటకు నీతి అనే పైబట్ట. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు యెషయా, నాకు నీతి అనే పైబట్టను ధరింపజేసి ఉన్నాడు. దేవుడు ధరింపజేస్తాడు. అది ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడైనా కొనగలమా? ఎక్కడైనా సంపాదించగలమా? లేదు, అది దేవుడు ధరింపచేయాలి. రోమపత్రికలో కూడా ఆయన ఏమంటున్నాడు చూద్దాం రండి. 3వ అధ్యాయము 21-22 వచనాలు. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన రోమపత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. చూసారా? ధర్మశాస్త్రము వేరు, దేవుని యొక్క నీతి వేరు. ధర్మశాస్త్రం యొక్క నియమము వేరు, దేవుని యొక్క నియమము వేరు. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రమునకు ఆవల దేవుని యొక్క నీతి బయలుపడుతుందట. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఆ నీతి గురించి ధర్మశాస్త్రము సాక్ష్యమిచ్చింది, ప్రవక్తలు కూడా సాక్ష్యమిచ్చారు. ఏమిటి దాని ప్రత్యేకత? ఇప్పుడు చూడండి. అది దేవుడి చేత బయలుపరచబడిన ఆ నీతి, అది యేసుక్రీస్తునందని విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. అది విశ్వాసమూలముగా నమ్మునదై. అన్యులు నమ్మరు, దేవుని ఎరగని ప్రజలు నమ్మరు, ఈ లోకస్తులకు తెలియదు ఆ నీతి విలువ. ఇప్పుడు ఇది ధర్మశాస్త్రములకు వేరైనది, ధర్మశాస్త్రం వంటిది కాదు. అది దేవుని మూలముగా దేవుని యొక్క నీతి బయలుపడింది.
ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్న మాట యేసు క్రీస్తునందని విశ్వాసం మూలమైనది. అది యేసు క్రీస్తుని బట్టే నమ్మేవారందరికీ అది దేవుని నీతి, అది దేవుని వస్త్రం. ఆ దేవుని వస్త్రము ఆ వ్యక్తికి దేవుని నీతిగా ధరింపజేయబడుతుంది. మనము నమ్మాము కాబట్టే, మనం విశ్వసించాము కాబట్టే ఈరోజు ఆ వస్త్రమును ఆయన ద్వారా మనము కలిగి ఉండగలుగుచున్నాము. ఒకళ్ళు ఇంకా ఆ వస్త్రం యొక్క విలువ తెలియకపోతే, ఇంకా ఆ వస్త్రం ఒకళ్ళు ఎవరైనా ధరించకపోతే కవచముగా మైమరువుగా ఈరోజు ధరిద్దాం. ఈ సంవత్సర కాలములో ఎన్నో రోజులు నా ముందున్నాయి ప్రభువా, ఆ నీతి అనే మైమరువు నాకు దయచేయవా. ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారట, ధర్మశాస్త్రము కూడా సాక్ష్యం ఇచ్చిందట. ఆ నీతి యొక్క విలువ, దేవుని నీతి, అది పైబట్టగా యెషయా ధరించుకున్నాడు, అది వస్త్రముగా యోబు ధరించుకున్నాడు. ఈరోజు మనము కూడా ధరించుకున్నాం. ప్రభువా, ఆ నీతిని నేను ధరించుకోవటానికి నాకు సహాయం చేయి. నీకెందుకు ఉపయోగపడుతుంది? అది నీకు కవచముగా, నీకు మైమరువుగా నీకు దోహదపడుతుంది. నిన్ను ఆపద్దినమందు శత్రువు వేసే ప్రతి బాణము నుండి కూడా నిన్ను అది సంరక్షిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మూడోది చెప్తున్నాను చూడండి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉంది కదా, చదవండి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడండి. యుద్ధములో మీరు నిలవబడండి. ముందు మీరు నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొనండి, నీతి అనే మైమరువు తొడుక్కొనండి. ఇప్పుడు మీరు మూడవదిగా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడండి. ఒక్క మాటలో చెప్పాలంటే సువార్త చెప్పులు. మీ పాదములకు సువార్త చెప్పులు, సిద్ధ మనస్సు అనే జోడు మీరు తొడుక్కొని నిలబడండి. వాక్యము ద్వారా మీరు వాడిని ఎదుర్కోవాలి, వాక్యము ద్వారా మీరు వాడిని జయించాలి, వాక్యము ద్వారా మీరు వాడికి జవాబు చెప్పాలి. సిద్ధ మనస్సు అనే జోడు, ఆ జోడును మనము తొడుక్కోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ పాదములకు, మన ఆత్మీయ జీవితములకు ఆ సిద్ధ మనస్సు అనే సువార్త జోడును మనము తొడుక్కుని నిలబడాలి. ఆ జోడు మనకి చాలా అవసరం. ప్రియమైన దేవుని ప్రజలారా, దాని గురించిన ఒక వచనాన్ని చూపిస్తారండి. 1 కొరింథీ పత్రిక 1:17. భక్తుడు తొడుక్కున్నాడు. 1:17 1 కొరింథీ. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. ఇప్పుడు పౌలు గారు దేవుని చేత సిద్ధ మనసు, సువార్త వలనైన సిద్ధ మనసును తొడుక్కున్నాడు. నేను దేవుని చేత పంపబడ్డా, దేవుడు నన్ను నియమించాడు. ఇప్పుడు నేను బాప్తిస్మం ఇవ్వటానికి పంపబడలా? చాలామంది ఇచ్చుటకున్నారు. ఆ పని నా పని కాదు. నేను ఒక యుద్ధములో ఉన్నాను. నా యొక్క సిద్ధ మనస్సు, సువార్త వలన సిద్ధ మనస్సు జోడును నేను తొడుక్కోవాలి. దేవుడు నాకు అది ధరింపజేశాడు. వాక్చాతుర్యము లేకుండా ఆ సువార్తను ప్రకటించుటకి ఆయన నన్ను పంపాడు. సో ఆ సువార్తను ప్రకటించడానికి సువార్త చెప్పులు ఆయన తొడుక్కున్నాడు. ఆ సువార్త చెప్పులు మనము తొడుక్కోవాలి. ఎంతోమంది దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పడానికి ఆ జోడు మనకి కావాలి. ఒక సైనికుడికి ఆ జోడు ఎంత అవసరమో, ఆ ఒక సైనికుడికి యుద్ధములు ఎక్కడ పాదములు వేస్తాడో, ఎక్కడ గుచ్చుకుంటాయో, ముళ్ళుంటాయో, రాళ్ళుంటాయో, పెంకులుంటాయో తెలీదు. ఆ పాదములకు సువార్తని జోడు ఉండాలి. అది సువార్తని జోడును దేవుడు పౌలు గారికి ఇస్తే అందుకు నన్ను పంపాడు. ఇప్పుడు నేను ఆ సువార్త ప్రకటించడానికి ఉన్నా. దేవుడు నన్ను రక్షించింది, దేవుడు నన్ను విమోచించింది. సువార్త సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నేను అపవాదిని ఎదిరించాలి. ఎంతోమంది
కొన్ని కుటుంబాలలో బంధించబడి బాధించబడుతున్నారు, అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్పాలి. ఎంతోమంది శోధించబడుతున్నారు, అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి. నా పాదములకు ఆ జోడు తొడుక్కొని అక్కడికి వెళ్ళి నేను వారికి ప్రార్థన చేయాలి, నేను వారిని ఆదరించాలి, వారికి సువార్త చెప్పాలి. జోడు మన పాదములకు కావాలి. ఆ రోజు పౌలు గారు సంపాదించుకున్నాడు. దేవుడు సువార్త ప్రకటించడానికి అసలు ఈ లోకంలో గొప్ప పని ఏదైనా ఉందంటే ఏదో తెలుసా? అది సువార్త ప్రకటించటమే. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సువార్త చెప్పండి, శుభవార్తను ప్రకటించండి. నిన్ను రక్షించుటకు రక్షకుడి లోకములకు వచ్చాడు, ఆ రక్షకుడి యందు విశ్వాసం ఉంచండి, రక్షింపబడండి, అది మీకు నీతి అవుతుంది అని చెప్పమని ఆయన చెప్తే, ఈ రోజున అనేకులు ఏం చేస్తున్నారు? సువార్తను విడిచిపెట్టి, సువార్తను ప్రక్కకు నెట్టి, సువార్తను ప్రాచుర్యము చేయకుండా వ్యర్థమైన వాటిని బోధిస్తున్నారు, కల్పనా వాక్యములు బోధిస్తున్నారు, చమత్కారమైన సంగతులు చెప్తున్నారు. కాబట్టి క్రైస్తవులు ఆపద్దినమందు అపవాదిని ఎదిరించాలంటే వానికి ఏం కావాలా? సువార్త అనే చెప్పులు కావాలి. ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ బ్రతుకులలో ఆ సువార్తని జోడు తొడుక్కొని మనము అనేకుల దగ్గరకు వెళ్ళి అపవాదిని ఎదిరించాలి. కుటుంబాల మధ్యకు వెళ్ళి, నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, నీ ఆఫీసులో, నీ బంధువుల మధ్య ఎంతోమందికి క్రీస్తుని గురించి చెప్పాలి. ఆ మనసుందా? ఆ జోడుందా? సో సైనికుడు ఆ జోడును కలిగి ఉంటాడు. పౌలు గారు చెప్తున్నాడు ఆ ఎఫెసు సంఘానికి, ఓ ఎఫెసు సంఘమా, నీ పాదములకు సువార్త వలనైనా సిద్ధ మనసు అని జోడు తొడుక్కో. అది సువార్త. ఈరోజు మనం పొద్దున్నే వింటాం చూడండి, అనేక మంది వచ్చి వ్యాపారము చేస్తూ మీ వీధికే వచ్చాడు, మీ ఇంటికే వచ్చాడు, మీ ఇంటి ముందు నుంచే పోతున్నాడు, శుభవార్త, 100 రూపాయలకి 3 కేజీలు ఉల్లిపాయలు, అది శుభవార్త అంటున్నాడు. పరుపులు కుట్టేవాడు వచ్చాడు, లేకుంటే పాత బట్టలు కొనేవాడు వచ్చాడు, అది శుభవార్త అంటున్నాడు వాడు. అంటే శుభవార్తకి సువార్తకి తేడా తెలియకుండా అయిపోయింది ఈ లోకంలో. ఏమిటి సువార్త? వాడు మైకేసుకొని చెప్తున్నాడే, వాడు వ్యాపారం గురించి అంత చక్కగా బోధించుకుంటున్నాడే, వాడు ఇదివరకు నడిచి చెప్పాడు, ప్రకటించుకున్నాడు, సైకిల్ తొక్కుకొని ప్రకటించుకున్నాడు. ఈరోజు సైకిల్ తొక్కేవాడెవడు? బైకులు, ఆటోలు, మైకులు పట్టుకొని ఆఫ్టర్ కరోనా డెవలప్మెంట్ చూడండి ఎలా పెరిగిపోయిందో. ఈరోజు ఎవరు నడిచి వ్యాపారం చేయట్లా, ఈరోజు ఎవరు కష్టపడి సైకిల్ తొక్కి వ్యాపారం చేయట్లా. బైకులు, మోపెడ్లు, ఆటోలు, ఏ అమ్మేది వచ్చినా శుభవార్తే అంటున్నాడు వాడు. అయ్యో, వాడు చెప్పుకుంటున్నాడే తన వ్యాపారం గురించి, వాడి లాభం గురించి వాడు శుభవార్తని బోధించుకుంటున్నాడు వీధిలోకి వచ్చి. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ పని? నీ చుట్టూ చాలామంది ఉన్నారు దేవుని ఎరగిన వాళ్ళు, నీ కుటుంబంలో నీ యొక్క పొరుగులు చాలామంది ఉన్నారు. ఏది ఆ జోడు? ప్రభువా నాకు ఆ జోడు ఇవ్వవా? శత్రువుని ఎదుర్కొంటానయ్యా ఆ జోడు కలిగి. ఎంతోమంది పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారయ్యా, వారి కన్నీరు తుడుస్తా నేను వెళ్ళి, వారి కొరకు ప్రార్థన చేస్తానయ్యా నేను వెళ్ళి, బాధ్యతగా, భారముగా. ఆ రోజు పౌలు గారు దేవుని చేత సువార్త ప్రకటించుటకే పంపబడ్డాడు, జోడులు తొడిగింపబడ్డాడు, జోడులు ధరించాడు. ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా? రండి, 1 కొరింథీ పత్రికలోనే ఉంది ఆ మాట, 9వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 9:16. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమి ఆగ్రహింపు? ఇప్పుడు ఆ జోడు తొడుక్కున్న పౌలు, ఆ సువార్త జోడు ధరించిన పౌలు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకేం అతిశయం లేదు, అది నా కర్తవ్యం, అది నా ధర్మం, అది దేవుడు నా మీద ఉంచిన బాధ్యత, నేనేం అతిశయపడను, దాని గురించి నేను గొప్పగా ఫీల్ కాను. నేను
నా మీద సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉంది. అడుగుదాము ఈ సంవత్సరం, ప్రభువా ఆ భారము నా మీద పెట్టు. పౌలుకి ఇచ్చావయ్యా భారం. ఎంతోమందికి నీ వాక్యములు తెలియవు, నీ మాటలు తెలియవు, నీ సత్యము తెలియదు, నీ దైవత్వము తెలియదు, నీ రక్షణ తెలియదయ్యా. అడుగుతున్నాడు దేవుణ్ణి. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. ఇప్పుడు చెప్పులు ధరించుకున్న, ఆ సువార్త జోడు ధరించుకున్న పౌలు చెప్పిన మాట, ఇక ఈ జోడు నేను ధరించాను, మౌనముగా ఉండలేను. ఈ జోడు విలువ నాకు తెలుసు, ఇక నేను మౌనముగా ఉండలేను. ఆ భారము నా మీద మోపబడి ఉంది అంటాడు. అయ్యో, సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. నా నాలుక, నా నోరు, నా పెదవులు సువార్తను ప్రకటించుట కొరకే అభ్యాసము చేసుకోవాలి. చాతనైనంత మట్టుకు మీకు ఎంతమంది తెలుసో వారి దగ్గర మీ జీవితము గురించి సాక్ష్యము చెప్పుచూ, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల యొక్క గొప్పతనము చెప్పుచూ, ఆ దేవుడు ఎట్టి కార్యములు చేయగలడో దాన్ని వివరించగలగాలి. నిన్ను కూడా స్వస్థపరుస్తున్నాడు బ్రదర్, మిమ్మల్ని కూడా రక్షించగలడు బ్రదర్. నేను ఒకప్పుడు ఇలాగా బంధించబడిపోయి ఉంటే నా దేవుడు నన్ను విమోచించాడు, ఈరోజు నన్ను స్వతంత్రుడుగా చేశాడు. మిమ్మల్ని కూడా చేస్తాడు ఆ దేవుడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు ఆ దేవుడు అని సువార్త చెప్పాలి. అయ్యో, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ జోడు తొడుక్కుందాం. అపవాదిని ఎదిరించాలంటే, శత్రువుని ఎదిరించాలంటే ఆ జోడును మనము తొడుక్కోవాలి. అడుగుదామా, ప్రభువా సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు నాకు దయచేయి. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారు చాలా పెందల కడి లేచాడు, ఇంకా చాలా చీకటి ఉంది, ఆయన బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు సీమోనును అతనితో ఉన్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళారు. తెల్లవారు లేచేసరికే వారి ప్రక్కన యేసయ్య లేడు. కన్నులు తెరిచి చూసేసరికే యేసయ్య వారి ప్రక్కన లేడు. ఆయన వెతుకుచూ వెళ్ళారు. అరణ్య ప్రాంతమునకు వెళ్ళారు. ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా, ఎప్పుడు వచ్చావు ఎక్కడికి, ఎప్పుడు లేచావు, ఎక్కడ వచ్చావు అని వారు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు ఏంటో తెలుసా? అది ఈరోజు మనకి జవాబు. ఏమిటో తెలుసా? ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పాను. తనను తాను కూడా తన శిష్యులకు అలాగే బయలుపరుచుకున్నాడు. నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఈ లోకమునకు దిగి వచ్చాను, నేను ఎందుకు ఈ లోకమునకు వచ్చి నేను జన్మించవలసి వచ్చింది, నేను సువార్తను ప్రకటించటానికి వచ్చాను, ఇందు నిమిత్తమే బయలుదేరి వచ్చాను. యేసుక్రీస్తు వారు కూడా ఏం తొడుక్కున్నాడు? పాదములకు సువార్త వలనైన సిద్ధ మనసు. ఆయన ఏ నిమిషము ఖాళీగా లేడు, ఏ రోజు ఆయన ఖాళీగా లేడు. ప్రతిరోజు ఆయన వెళ్ళుచూనే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారు? నా పని ఏమిటో మీకు తెలియదా? నా పని చాలా గొప్పది. ఇతర గ్రామంలో, సమీప గ్రామంలో ప్రకటించాలి, రండి. ఈరోజు సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో తెలుసా? నగరాలలో, పట్టణాలలో, బాగా అందరూ ఉన్న క్రైస్తవులున్న సమాజంలో ప్రకటించబడుతుంది సువార్త. అడవులలోకి వెళ్ళాలి, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళాలి. ఇంకా సువార్త తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించకుండా ఇక్కడిక్కడే నగరాలలో, పట్టణాలలో క్రూసేడ్స్ అని పెడుతూ సువార్త ప్రకటించే ఆ ఉద్దేశముతోటి వారు సువార్త కాకుండా వేరే బోధిస్తున్నారు. సువార్త రక్షిస్తుంది మానవుని, సువార్త మానవుని రక్షిస్తుంది.
అది మంచి వార్త. వాని జీవితమునకు, వాని ఆత్మీయ జీవితమునకు, వాని బ్రతుకునకు అది మంచి వార్త. యేసు నీ కొరకు వచ్చాడు, యేసు నీ కొరకు పుట్టాడు, నీ కొరకే జన్మించాడు, నీ పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు. సువార్త నీ కోసమే, నిన్ను నీతిమంతుడిగా చేయుట కోసం ఆయన తిరిగి లేచాడు. 3 ఆయుధాల గురించి చెప్పాను. ఈ వారము ఈ 3తో నేను ముగించబోతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. మీకు బాగా గుర్తుండాలి. ఏమిటి చెప్పండి? మొదటిది, నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి. ఇంటికి వెళ్ళి, ప్రభువా నా జీవితానికి, నా నడుముకు, నా ఆత్మీయ జీవితానికి సత్యం అనే దట్టి కట్టవా, నేను నిలబడతానయ్యా. అపవాదిని ఎదురించడానికి నేను నిలబడతానయ్యా. నా నడుమునకు, నా జీవితానికి కట్టు ఆ సత్యం అనే దట్టి. రెండవది, నీతి అనే మైమరువు నాకు తొడుగు, అది నన్ను రక్షిస్తుంది. అపవాది శత్రువు యొక్క బాణముల నుంచి, అగ్ని బాణముల నుంచి అది నన్ను రక్షిస్తుంది. నాకు నీతి అనే మైమరువు తొడగవా అని అడుగుదాం. మూడోది, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు మనము తొడుక్కోవాలి. చెప్పగలుగుతున్నామా? మన సాక్ష్యమును పంచగలుగుతున్నామా? మన రక్షణ యొక్క విలువను ఇతరులకు చెప్పగలుగుతున్నామా? నన్ను ఎలాగ దేవుడు రక్షించాడో, నన్ను దేవుడు ఎలాగ విమోచించాడో సువార్తగా చెప్పగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారు వెళ్ళాడు, ఇందుకోసమే నేను వచ్చానన్నాడు ఆయన. పౌలు గారు కూడా చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. సిలువ వ్యర్థము కాకూడదు, ఆ సిలువలో పెట్టిన ప్రాణము వ్యర్థము కాకూడదు, ఆ దేవుని యొక్క దైవత్వము వ్యర్థము కాకూడదని చెప్పేసి ఆయన సువార్తను ప్రకటించుటకి దేవుడు నన్ను పంపాడు. సో దేవుడు నన్ను రక్షించింది ఎందుకు? దేవుడి రోజు మనల్ని రక్షించింది దేనికి? ఆయన చేత పంపబడదాం. ఈ సంవత్సరము ఆయన చేత పంపబడదాం, అనేకులకు సాక్ష్యం ఇద్దాం, అనేకులకు సువార్త ప్రకటిద్దాం. సిద్ధ మనసు అనే జోడు కలిగి నువ్వెక్కడ నివసిస్తున్నావో, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నావో అక్కడ విలువైన సాక్ష్యము చెప్పండి. ఆ జోడు తొడగండి. శత్రువును ఎదుర్కోవాలంటే ఈ యొక్క ఆయుధాలు మనకి కావాలి. ఈ 3 ఆయుధాలు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఈ వారమంతా ప్రార్థన చేయండి. వచ్చే వారము మరొక 3 ఆయుధాలతో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు దేవుడు ఈ 3 ఆయుధాలను ప్రార్థన చేసి పొందుకోవటానికి దేవుడే తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. నేను ఇదివరకే చెప్పాను, పోయిన వారంలో 10 నిమిషాలు